నమస్తే DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్కో ఎనర్జీస్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాలో భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్. వైసీపీది రైతు భరోసా కాదు, రైతు దగా ప్రభుత్వమన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సిపిఎం బాపట్ల జిల్లా విస్తృత సమావేశం. బాపట్ల జిల్లా సిపిఎం కార్యదర్శిగా సిహెచ్ గంగయ్య ఎన్నిక. చీరాల మండలం వాడరేవులో వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేశ్వర సమక్షంలో వైసీపీలో చేరిన 100 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మసీదుకు సీల్ చేయడాన్ని నిరసిస్తూ చీరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాపట్ల, ఒంగోలు, పల్నాడు, గుంటూరు జిల్లాలోని గ్రామ సర్వేయర్లకు చీరాలలో శిక్షణ. హాజరైన జేడీఓ అండ్ భూసేకరణ అధికారి కుమార్. గ్రీన్కో ఎనర్జీస్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. సోలార్ విండ్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు 15,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 23,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. I request you all to kindly applaud for this proudest moment towards sustainable future, towards sustainability of the planet. Clean energy around the clock. It's a mix of pump storage. It's a mix of wind power. It's a mix of solar together. During the non-peak hours, a certain component of the solar and the wind is used to pump the water back into the reservoir to utilize the water during the peak hours. So this is a project which envisages around-the-clock renewable energy generation. In fact, what we see today would stand out for the future of this country. In fact, what Andhra Pradesh today is showcasing will be the triggering point for this entire country to follow in the days to come, when the usage of fossil fuels would take a back seat and renewable energy would take a front row seat. In fact, this pump storage capacity that we speak of, which is around 1,680 megawatt, combined with a solar capacity of 3,000 megawatt and a wind capacity of 550 megawatt, all put together with an investment of $3 billion, you're talking about this capacity of 5,230 megawatt coming up here. In fact, రైతు భరోసా కాదు, రైతును వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మానవ హక్కుల సమాఖ్య రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఇంతకన్నా దారుణమైన ఘటనలు లేవన్నారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఘోరమైన పరిస్థితులు వచ్చాయని చెప్పాం. మా మీద రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏలూరులో ఉపన్యాసాలు మనం చూసాం. ఆయన 1,10,000 కోట్లు ఖర్చు పెట్టాయంట 3 ఏళ్లలో అన్నదాతలకి. అది ఎక్కడ పెట్టాడో మాకైతే అర్థం కాలేదు. ఫైనల్గా నేను అనేది ఏంటంటే మానవ హక్కుల వేదిక నిన్న స్వరాజ్య వేదిక, వాళ్ళేం తెలుగుదేశం వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళు పర్యటన చేసి 2.5 yearsలో ఇంకా 6 నెలలు ఇంకా ఉంది, మీ పీరియడ్ 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరంలో మొత్తం దాదాపు 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2,112 మంది రైతులు, దాంట్లో కౌలు రైతులు ఎక్కువ. మీరు ఇంతవరకు పరిహారము మీరు గుర్తించింది
మీ డిపార్ట్మెంట్ అనండి, మీ ప్రభుత్వం గుర్తించింది 3 సంవత్సరాల్లో 718 మంది, కానీ 2.5 సంవత్సరంలో 2112 మంది, అంటే 2.5 ఇయర్స్లోనే మీరిచ్చిన లెక్కల కంటే 1394 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినారు. అప్పులు కట్టుకోలేక భార్య బిడ్డల్ని వదిలేసి చనిపోయినారు. ఎందుకంటే దారుణం. మనకు అన్నం పెట్టే రైతన్న వందల వేల కుటుంబాలు ప్రాణత్యాగం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. కౌలు రైతుల్లో దేశంలో 2nd ప్లేస్ ఆత్మహత్యలు, రైతులు 3rd ప్లేస్. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, వ్యవసాయానికి మొదటి స్థానం మంది, అటువంటిది ఇది ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి పోయింది. నేననేది ఏంటంటే, ఈరోజు మానవ హక్కుల వేదిక, స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదికని మీరేం సమాధానం చెప్తారు? మీరంటే నిన్న ఏలూరులో రైతు భరోసాది పెట్టారు. మీరు రైతు భరోసాది పెట్టి 1,10,000 కోట్లు ఇచ్చాం 3 ఏళ్లలో. తెలుగుదేశము చంద్రబాబు నాయుడిని తిడుతూ మేమంతా అంట రైతులను ముంచేసామంట. మీరు ముంచారు. పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే నథింగ్. ఇక్కడ మీరు మొత్తం కలిసి 3 సంవత్సరాల్లో కలిసి 11,250 కోట్లు రైతు భరోసా కింద 3 ఇయర్స్లో 50 లక్షల కుటుంబాలకి 7,500 లెక్కన 11,250 కోట్లు మీరు ఇచ్చారు. మీకు ఒకటి తెలుసో తెలీదో, ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో రైతులు అమ్ముకున్న ధాన్యం గురించి చెప్తున్నాను నేను. రైతులు అమ్ముకున్న ధాన్యం 3 ఇయర్స్లో ఎంఎస్పి కంటే, అంటే క్వింటాల్ 1960 రూపాయలు ఉంటే 500 రూపాయలు తక్కువ యావరేజ్ అమ్ముకున్నారు, అంతకంటే ఎక్కువ తక్కువ. అంటే టన్నుకి 5,000 పోయింది. 1 ఎకరాకి 3 టన్నుల యావరేజ్ వస్తుంది. 3 టన్నులకి ఎకరాకి 1,500 రైతు 6 గాలాలు కష్టపడి పండించుకున్నందుకు ఎకరాకి 15,000 పోయింది. దాదాపు 55 లక్షల ఎకరాలు ఖరీఫ్ రబీ కలిసి. సిపిఎం బాపట్ల జిల్లా విస్తృత సమావేశం బాపట్ల ఎన్జీఓ భవన్లో సిపిఎం నాయకులు కృష్ణమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, డి రమాదేవి, వై సిద్ధయ్య, సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, గుంటూరు జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రశ్నించే స్థితిలో లేకపోగా వీళ్ళు కూడా కార్పొరేట్ విధానాలనే అమలు చేస్తున్నారన్నారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే అరాచక పాలన చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా సిహెచ్ గంగయ్య, కమిటీ సభ్యులుగా ఎన్ బాబురావు, ఆర్ వినోద్, మణిలాల్, కృష్ణమోహన్ ఎన్నికయ్యారు. తాత్కాలికంగా ఎన్ఆర్సీని నిలుపుదల చేయాల్సిందంటే ఈ దేశంలో లౌకిక శక్తులు, ప్రజలు, సంఘాలు పోరాడబట్టి బీజేపీ కేంద్రం వెనకెళ్లాల్సి వచ్చింది. అంటే అధికార పక్షం ఏం చేయలేకపోతుంది, ప్రతిపక్షంలో బలమైన పార్టీలు ఉన్నవాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. కానీ ఇటువంటి తరుణంలో ఉద్యమాలు నడిపిస్తే అధికార పక్షాలు కూడా చాలా మంది అంటారు, జీవోలు వచ్చేసిన తర్వాత ఏమవుతాయండి, చట్టం అయిపోయిన తర్వాత ఏమవుతాడు, చట్టాలు చేసిన వాటిని వెనక కొట్టొచ్చు అనేటువంటిది పార్లమెంటులో స్థానాల సంఖ్యను బట్టి, అసెంబ్లీలో సంఖ్యను బట్టి కాదు, ఉద్యమాలు చేసే శక్తిని బట్టి పార్లమెంటుని, శాసనసభలు కూడా శాసించే స్థాయి ప్రజా ఉద్యమాలు ఉంది. అది మనం చూసేది. అందుకనే ఆ ఉద్యమాలు నడిపేవాళ్ళు, ఆ ఉద్యమాలు నడిపేది దేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికార ప్రతిపక్ష పార్టీలు కాదు, ఉద్యమాలు నడిపించగలిగిన సైద్ధాంతిక పటిమన్నటువంటిది వామపక్షాలు, కమ్యూనిస్టులు, సిపిఎం. అందుకే భవిష్యత్తు ఎవరినంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నడిపేవాళ్ళది. రెండోది, ప్రజా ఉద్యమాలని సరైన రీతిలో గమనించి ఆ ఉద్యమాలకి మార్గదర్శకత్వాన్ని చూపించగలిగిన సైద్ధాంతికమైనటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీలకే భవిష్యత్తు ఉంటుంది, ఆ శక్తులకే భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఓట్లు తక్కువవచ్చు, సీట్లు తక్కువవచ్చు, లేకపోతే గత మీద కొన్ని చోట్ల అధికారం పోవచ్చు, అయినా సరే కేరళ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రజల యొక్క ఒకరి మీద వ్యతిరేకత ఇంకోటి గెలవడం కాదు, వామపక్ష ప్రభుత్వం ఆ ప్రభుత్వ పనితీరు ఆధారంగా మళ్ళీ అధికారంలోకి వచ్చి కేరళలో రికార్డు చేయడమే కాకుండా దేశంలో ఇటువంటి ఉద్యమాలన్నింటిలో, అటు రైతు ఉద్యమం జరిగిన, ఎన్ఆర్సీ ఉద్యమం జరిగిన,
కార్మికుల యొక్క దేశవ్యాప్తమైన సమ్మెలు జరిగిన వీటన్నింటిలో మనం ఒక్కడమే కాదు, అందరూ కలిసి చేసిన దాంట్లో కీలక పాత్ర వహించేది వామపక్ష ప్రజాతంత్ర శక్తులు. అందుకే రాబోయే భవిష్యత్తు ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడే ఉద్యమాలనే భవిష్యత్తు. ఆ ఉద్యమాలను నడిపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తి ఉంది. దాంట్లో ముందు భాగాన్ని ఉండేటువంటిది సిపిఎం రాబోయే కాలంలో పురోగమిస్తుందని, అటువంటి దృష్టితో మన కర్తవ్యాన్ని ఈ నూతన జిల్లా కమిటీలో బాపట్ల జిల్లా కమిటీగా ఏర్పడిన తర్వాత అటువంటి దశలో మనందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసేసాం. చీరాల మండలం వాడరేవులో టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా మెడలో వేసి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి, సంతోష్ కుమార్, యేసుబాబు, సత్తయ్య, కోదండరావు, గోవిందు, శ్రీను, యేసురత్నం, అప్పారావు, సత్యానందం, సింహాద్రి, రాజు, గోపి, అప్పారావు, చిన్న, రూబెన్, ఇస్రాయేల్, సుబ్బారెడ్డి, ప్రసాద్, సతీష్, రాజు, దానియేలు, యోహన్ వైసీపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్కు సీల్ చేయడాన్ని నిరసిస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల నాటి జ్ఞానవాపి మసీద్కు సీల్ చేయడం దారుణమైన విషయమన్నారు. మొన్న బాబ్రీ మసీదు, నేడు జ్ఞానవాపి మసీదు, రేపు ఇంకొకటి, ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. తాము కూడా భారతీయులమేనని అన్నారు. దేశ జనాభాలో 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇవే గొడవలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వదూద్, అఫ్జల్, ఖాదర్వలి, సుభాని, దాసు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 400 సంవత్సరాల కట్టిన మసీదు, ఆ మసీదుని కూడా ఇవాళ సీల్ చేసి కేంద్ర ప్రభుత్వం చేయడం ఇది చాలా దారుణం అండి. ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇది అంతవరకు సంబంధించినటువంటి భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉంటే ఇలా చేయడం అంతవరకు మనమంతా భారతీయులమే, భారతీయులం, ఇండియన్స్. అంతేగాని మాకు ఇలాంటి భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా క్రైస్తవుల మీద, ముస్లిం సోదరుల మీద దాడులు చేయడం చాలా ఇకనైనా కేంద్ర ప్రభుత్వం అయ్యే చర్యలు వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ రానున్న కాలంలో బీజేపీ అనేది భారతదేశం లేకుండా ఉండాల్సిన సోదరులారా, ఇకనైనా మనమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి ఉండకపోతే రేపు రానున్న రోజుల్లో మనకి ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల బానిస బతుకులే. ఇకనైనా మనమంతా మేలుకొని మన ఓటు మనం వేసుకుందాం, రాజ్యాధికారం సాధించుకుందాం. అప్పుడు సాధించినప్పుడే దళిత బహుజన రాజ్యం వచ్చినప్పుడే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ. లేకపోతే భారతదేశం ఎక్కడ చూసినా మన మీద దాడులే. చూడండి, నిన్న గుంటూరు జిల్లా ఎడ్లపాడులో మన రాజీవ్ రాజు అనే ఈసు ప్రభుత్వాన్ని పడగొట్టే ఇలాంటి ఎన్నో చర్యలు జరుగుతున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్ కాదు, రాజస్థాన్ కాదు, గుజరాత్ కాదు, ఎక్కడ చూసినా ఇలాంటి విషయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ వక్ర బుద్ధి మాని దళిత ముస్లింల మీద, దళిత సోదరుల మీద దాడులు ఆపాలి. లేకపోతే చూడండి సోదరులు ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ చూడండి దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేమిటండి? ఎక్కడున్నామండి? మన భారతదేశం ప్రపంచం మీద భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసి తంగులో దొరికి ఇది ఎంతవరకు దీన్ని దళిత భోజన పార్టీ ఖండిస్తుంది. బాపట్ల, ఒంగోలు, పల్నాడు, గుంటూరు ప్రత్యేక జేడీఓ అండ్ భూసేకరణ అధికారి కుమార్, విలేజ్ సెక్రటరీలతో చీరాల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో భూముల సర్వేలో అందరూ పాల్గొనాలని సూచించారు. భూ సర్వేను సకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు. Unless we impart the necessary trainings to all these 10,180 villages. కదండి, ఇంతమందిని రిక్రూట్మెంట్ చేశారు సీఎం గారు. మన ఎదురుగా పెద్ద గిగాంటిక్ ప్రాజెక్ట్ ఉంది ఈ సర్వే. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దట్టు మనం చేసేది ఏంటి? మనని ట్రెడిషనల్గా, కన్వెన్షనల్గా చైనా క్రాస్టాప్లో చేస్తున్నామా? లేదు కదా. కదా, వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇండియాలోనే ఇంతవరకు ఎవరు ఏ స్టేట్లో కూడా జరగల, చేయలేదు. హైబ్రిడ్ టెక్నాలజీ, కార్స్, డ్రోన్, ఈ హైబ్రిడైజ్డ్ మోడర్న్ టెక్నాలజీకి మనం రీసర్వే చేస్తున్నామంటే దానికి మ్యాన్ పవర్ ఉన్నారు. 10,180 విలేజ్ సర్వేస్ వచ్చారు, 11,158 పోస్టులు శాంక్షన్ చేశారు, 10,180 వర్కింగ్ ఉన్నారు. మీరు వీళ్ళని ఈ అడ్వాన్స్ టెక్నాలజీని యూసేజ్ చేసుకోవాలి అంటే దానికి నెసెసరీ ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గ్రీన్కో ఎనర్జీస్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాలో భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్. వైసీపీది రైతు భరోసా కాదు, రైతు దగా ప్రభుత్వమన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సిపిఎం బాపట్ల జిల్లా విస్తృత సమావేశం. బాపట్ల జిల్లా సిపిఎం కార్యదర్శిగా సిహెచ్ గంగయ్య ఎన్నిక. చీరాల మండలం వాడరేవులో వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేశ్వర సమక్షంలో వైసీపీలో చేరిన 100 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మసీదుకు సీల్ చేయడాన్ని నిరసిస్తూ చీరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాపట్ల, ఒంగోలు, పల్నాడు, గుంటూరు జిల్లాలోని గ్రామ సర్వేయర్లకు చీరాలలో శిక్షణ, హాజరైన జేడీఓ అండ్ భూసేకరణ అధికారి కుమార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.